దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. వినుచున్నటువంటి మీకు నా వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. ఈరోజు ఉద్యోగము అనేటటువంటి అంశాన్ని గురించి తెలుసుకుందాం. ఏదైనా ఒక ఉద్యోగం కావాలి అంటే మనం వాటి కొరకు ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం. ఇంటర్వ్యూలకు వెళ్తూ ఉంటాము. మరి అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి మరి ఎన్నో జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదువుతూ ఉంటాం. కానీ ఒక ఉద్యోగం కావాలంటే, ఒక ఉన్నతమైనటువంటి స్థితికి మనిషి ఎదగాలంటే అది దేవుని యొక్క చిత్తమై ఉంటుందనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటుని అని యోబు తన గ్రంథంలో 42వ అధ్యాయము 2వ వచనంలో చక్కటి విషయాన్ని తెలియచేస్తూ ఉంటున్నాడు. చూడండి, మన క్రియలన్నీ కూడా సమస్తము కూడా మనము ఏదైనా సరే చెయ్యాలి అని అనుకుంటే మరి నిష్కపటము కలిగినటువంటి హృదయంతో నిష్ఫలము కాదు అనేటటువంటి దృఢ నిశ్చయితతోటి దేవుణ్ణి మనం వెంబడించినట్లయితే ఒకరిని హెచ్చించాలన్నా తగ్గించాలన్నా అది దేవుని చేతుల్లో ఉంది. కాబట్టి దేవుని నామం మహిమార్థంగా మనం జీవించినప్పుడు దేవుడు తప్పనిసరిగా మనల్ని హెచ్చిస్తాడని యెహోషువ చాలా చక్కగా తన గ్రంథంలో వ్రాసి ఉంటున్నాడు. మొదటి అధ్యాయము 7, 8 వచనాలు చదివినట్లయితే, నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నీ సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. నీ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసి చక్కగా ప్రవర్తించదవు అని తెలియచేస్తూ ఉంటున్నారు. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ధర్మశాస్త్రాన్ని బోధించడం మానకూడదు, తప్పిపోకూడదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించవలసినటువంటి వారమంటున్నాం. అనుదినము దేవునితో మనం సహవాసం కలిగి ఉన్నప్పుడు దేవుని వాక్యము చదువుతూ ప్రార్థన చేస్తూ దివారాత్రులు కూడా యొక్క వాక్యాన్ని ధ్యానించుచున్నప్పుడు మన మార్గాన్ని దేవుడు వర్ధిల్ల చేసి చక్కగా ప్రవర్తించేటట్టు చేస్తాడని ఇక్కడ యెహోషువ చాలా చక్కటి మాటను తెలియచేస్తూ ఉంటున్నాడు. యెహోషువకు దేవుడు బహుధైర్యం పుట్టించినటువంటి వాడు. మరి సేవకుడిగా మోషే తర్వాత అతన్ని వాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. అతడు నడిచినటువంటి ప్రతి మార్గమున కూడా చక్కగా ప్రవర్తించేటట్లు కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదని ఇక్కడ చాలా చక్కటి హెచ్చరికలు ఇచ్చి ఉంటున్నాడు. ఉద్యోగం కావాలని ఆశపడతాం, మంచిదే. కానీ ఉద్యోగం వచ్చిన తర్వాత మరి అక్కడ అన్యాయంగా ప్రవర్తించడం కూడా కొంతమందిని మనం చూస్తూ ఉంటాం. ఉద్యోగం వచ్చిన ప్రారంభ దినాల్లో చాలా విధేయత, వినయము కలిగి జీవిస్తూ ఉంటారు. కానీ మరి తర్వాత వారు ఏం చేస్తారంటే, సామెతలు 3, 5, 6 వచనాలు చూసినట్లయితే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేస్తాడనేటటువంటి మాటను మనం గమనించాలి. చాలామంది సొంత బుద్ధిని ఆధారం చేసుకొని ఇష్టానుసారంగా ప్రవర్తించడం మొదలు పెడుతూ ఉంటారు. అది ఉద్యోగమే కానివ్వండి, భక్తి జీవితమే కానివ్వండి, మరి ఏ విషయమైనా సరే మరి స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి మాటను మనం గమనించినట్లయితే, యెహోవా యందు నమ్మిక ఉంచుము, అప్పుడు నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అంటే మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకుండా ఏ పని చేసినా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, వాటిని మనం పాటించుకుంటూ మరి ఉన్నప్పుడు ఆయన
మన త్రోవలన్నిటిని కూడా సరళం చేస్తాడు అనేటటువంటి విషయాన్ని చక్కగా తెలియచేస్తూ ఉంటున్నాడు. ఇంకా మనం ఒక చక్కటి మాటను గమనించినట్లయితే మీకా 2వ అధ్యాయము 13వ వచనాన్ని చూసినట్లయితే, ప్రాకారములు పడగొట్టువాడు వాటికి ముందుగా పోవును, వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు అని తెలియచేస్తూ, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా ఉండును. ఎప్పుడైతే దేవుణ్ణి మనం ముందుగా పెట్టుకుంటామో, దేవునికి మొదటి ప్రిఫరెన్స్ ఇస్తామో, అప్పుడు ఆయన నాయకత్వంలో మనము ఏ పని చేసినా, ఏ ఉద్యోగం చేసినా వర్ధిల్లుతాము అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉంటున్నాను. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె నున్నది, ఆయన తన చిత్త వృత్తి చొప్పున దాన్ని త్రిప్పును. దేవుని యొక్క సమయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవునితో మనం సహవాసం చేసినట్లయితే, ఆయన వాక్యాన్ని చదువుతూ ఉన్నట్లయితే, మనం ఏం చేయాలో దేవుడు మనకి తెలియచేస్తాడు. అలాగే మనం ప్రవర్తించగలుగుతాము. కాబట్టి ఇక్కడ రాజు హృదయము నీటి కాలువల వలె అంటే నిర్మలంగా, మరి దేవుని చేతిలో మనం ఉన్నట్లయితే ఆయన యొక్క చిత్తవృత్తి చొప్పున మనల్ని ఆయన త్రిప్పుతాడు. ఆయనకి ఇష్టమైనటువంటి పనిముట్టుగా, పాత్రగా మనం జీవించినప్పుడు ఎన్నో మంచి కార్యాల్లో ముందుకు సాగలుగుతామని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా మనం అపోస్తల కార్యాల గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, మాట్లాడుట యందు అతడు అంటే స్తెఫను అగుపరిచిన జ్ఞానమును, అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి అని చెప్తూ ఉంటున్నాడు. మాట్లాడే విషయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడాలని, ప్రవర్తించే విషయంలో కూడా చాలా చక్కగా ప్రవర్తించాలని, మరి దేవుని ఆత్మ చేత మనం నడిపించబడాలని ఇక్కడ తెలియచేయబడుతూ ఉంటుంది. మాట్లాడడం అందు మరి అగుపరిచినటువంటి జ్ఞానమును అనే విషయాన్ని మనం చూస్తే, జ్ఞానము అనే మాటను మనం అర్థం చేసుకోగలిగితే దేవుడే జ్ఞానము, జ్ఞానాధారమునకు మూలము నేనే అని చెప్తున్నాడు. అట్టి దేవుని జ్ఞానాన్ని కనుక మనము కలిగి ఉన్నట్లయితే ఎక్కడ ఎలాగ ప్రవర్తించాలో సమస్తము కూడా ఆయన మనకి తెలియచేస్తాడు. ఆయనకి ఇష్టమైనటువంటి వారిగా మనము నడుచుకున్నట్లయితే అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుతామని దేవుని పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులను విరుగగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను అని యెషయా గ్రంథము 56:2 చక్కటి మాటను మనం చూడగలుగుతూ ఉంటున్నాము. ఆయన కనుక ముందుగా పెట్టుకొని మొదటి స్థానం ఇచ్చినట్లయితే మార్గములన్నిటిని కూడా ఆయన సరళము చేస్తాడని, ఎలాంటి చిక్కు సమస్యలైనప్పటికీ కూడా ఆ సమస్యలకు దేవుడు పరిష్కారం ఏర్పాటు చేస్తాడని చాలా చక్కటి మాటను ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి వారమై ఉంటున్నాము. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని సామెతలు 28-20 ఉంటుంది. ఏ పని చేసినా ఎక్కడున్నప్పటికీ కూడా నమ్మకత్వం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆయన నమ్మదగినటువంటి వాడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు కనుక ఆయన నమ్ముకున్నటువంటి వారు కూడా నమ్మదగినటువంటి వారిగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా జీవించినట్లయితే ఏ పనిలోనైనా రాణించి అభివృద్ధిలోకి వస్తారని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. తన పనిలో నిపుణత కలిగిన వానిని చూచితివా? అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును అని సామెతలు 22-29 మనం గమనించినట్లయితే, పనిలో నిపుణత కలిగినటువంటి వారు అధికారుల ముందు నిలబడతారని, రాజుల ఎదుట కూడా వారు నిలుస్తారని, అల్పులైన వారి ఎదుటేంటి, గొప్పవారి ఎదుటేంటి, మరి పనిలో నమ్మకత్వం తర్వాత నిపుణత చాలా అవసరము. పని రాకుండా, పని చేత కాకుండా ఏ పని చేసినప్పటికీ కూడా కొంతమంది చూసి నేర్చుకుంటారు, కొంతమంది చెప్తే నేర్చుకుంటారు,
కానీ ఏది ఏమైనప్పటికీ కూడా పనిలో నిపుణత అనేటటువంటిది చాలా అవసరమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామము నెరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరచెదను. కాబట్టి ఇక్కడ దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారిని ఎలాంటి సమస్యల్లో నుంచైనా ఆయన తప్పించగలిగినటువంటి సమర్థుడని తెలియచేస్తూ ఉంటున్నాడు. ఆయన నామాన్ని ఎరిగిన వాడు అయితే మరి అతన్ని ఘనపరుస్తానని కూడా దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు. ఎక్కడ పని చేసినా, ఏ పని చేసినా నమ్మకత్వం కావాలి, తర్వాత దేవునికి లోబడాలి, తర్వాత దేవునికి ఇష్టమైనటువంటి వారుగా జీవించినట్లయితే ఎలాంటి సమస్యనైనా ఆయన తప్పించి ఘనపరుస్తానని తెలియచేస్తూ ఉంటున్నాడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు సఫలమవుతుంది అని చెప్పి ఒక చక్కటి మాటను కూడా మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాము. నీటి కాలువల యోరను నాటబడినటువంటి చెట్టు ఎప్పుడు పచ్చగా ఉంటుంది, అంతేకాదు చక్కటి ఫలాలను కూడా ఇస్తుంది అనేటటువంటి విషయాన్ని, ఆకు వాడిపోకుండా ఫలాలిచ్చే చెట్టు వలె ఉంటుందని, అతడు చేసేటటువంటి ప్రతి కార్యము కూడా సఫలమవుతుందనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఏదైనా ఉద్యోగంలో మనం అభివృద్ధి పొందాలి అంటే, పని చేయు స్థలంలో మనము అభివృద్ధి పొందాలి అంటే ఇక్కడ దేవుని యొక్క మాటలను మనం గమనించాలా. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 14వ వచనం చూస్తే, మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా అతడుకి యెహోవా అతనికి తోడై ఉంటాడు, అతడు యెహోవా యందు నమ్మిక ఉంచుతాడు అనేటటువంటి విషయాన్ని కూడా గమనించాలి. దావీదు సమస్త విషయంలో కూడా ఎలా ఉన్నాడంటే సుబుద్ధి కలిగి ప్రవర్తించాడంట. కాబట్టి దేవుడు అతనికి తోడుగా ఉండి ఎక్కడికి వెళ్ళినప్పటికీ, ఏ యుద్ధము చేసినప్పటికీ ఆ యుద్ధాల్లో గొప్ప జయాన్ని దావీదుకి ఇస్తూ వచ్చాడు. దావీదు పక్షంగా దేవుడు గొప్ప గొప్ప కార్యాలను చేసినట్లుగా మనం గమనించగలము. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివినట్లయితే మరి ఒక్కొక్కసారి వారు యుద్ధం చేయకుండానే సుడిగాలి చేత మరి వారి ప్రజలకు దేవుడు విజయం కలుగు చేశాడు. మరొకసారి మరి కందిరీగలను పంపించి వారు యుద్ధం చేయకుండానే వారి పక్షంగా దేవుడు యుద్ధం చేసి గొప్ప విజయాన్ని అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మరి దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనించినట్లయితే, దావీదు అంతకంతకు వర్ధిల్లడానికి కారణం ఏంటంటే సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. మనం ఏ పని చేసినా దేవుని ముందు పెట్టుకుంటే ఆ దేవుని యొక్క తోడు భద్రత మనకి తప్పనిసరిగా ఉంటుంది. అలాగే యోసేపు కూడా గొప్ప విజేతగా నిలబడ్డాడు అంటే, ఉన్నతమైన స్థాయిలో నిలబడ్డాడు అంటే అతడు చేసినటువంటి పని ఏంటంటే మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడము, లోకానికి వ్యతిరేకంగా అతీతంగా దేవునికి భయపడి మరి జీవించినటువంటి వాడు యోసేపు. మరి లోకంలో జీవించాలి అంటే దైవ భయము చాలా అవసరం అండి. ఈ రోజుల్లో అసలు దేవుని భయం లేకుండా ఇష్టానుసారంగా విచ్చలవిడి జీవితాలు జీవిస్తూ ఉంటున్నారు. మరి ఎలా వర్ధిల్తారు? దేవుని భయం ఉండదు, తల్లిదండ్రుల భయం ఉండదు, పెద్దల భయం కూడా ఉండదండి. కానీ చిన్నప్పుడే మరి అన్నలు వదిలేసినప్పటికీ కూడా యోసేపు తన జీవితంలో మరి దేవుని తోడు ఉంది కాబట్టి అభివృద్ధిలోకి వచ్చాడని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు, యెహోవా అతనికి తోడై ఉండెననియు, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు
అతని యజమానుడు చూసినప్పుడు అని చేసి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మరి ఎక్కడున్నప్పుడు చాలా శ్రమలు కూడా అనుభవించాడు అనుకోండి. ఆ శ్రమల్లో కూడా యథార్థతను విడిచిపెట్టలేదు. మరి అవకాశం దొరికినప్పుడు పాపం చేయడానికి తను నిశ్చయించుకోలేదు. పాపానికి దూరంగా పారిపోయాడు. దేవునికి భయపడేటటువంటి వారు ఎప్పుడు ఎక్కడా కూడా పాపము చేయడానికి అవకాశం ఉండదని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. పాపం చేస్తున్నారంటే దేవుని భయము లేకే, పెద్దల భయము లేకే, తల్లిదండ్రుల భయము లేకే చేస్తున్నారని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. దేవునికి భయపడేవాడు ఎప్పుడు యథార్థంగా, అక్కడ తల్లిదండ్రుల భయం అవసరం లేదు, మరి భర్త భయం కాదు, భార్య భయం కాదు, పిల్లల భయం కాదు, అన్నదమ్ముల భయం, ఎవరి భయం అక్కర్లేదండి. దేవుని భయం ఉన్నట్లయితే ఎప్పుడు ఎక్కడ కూడా పాపం చేయడానికి అవకాశం ఉండదు. చేసే అవకాశాలు దొరికినప్పటికీ కూడా దేవునికి భయపడుతున్నారు కాబట్టి వారు చేయజాలరని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. మరి ముఖ్యంగా ఈ మాటలు మీకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.